గూగుల్ వచ్చింది. గూగుల్ వస్తే ఈ రాష్ట్రం మొత్తం దిశ మారిపోద్దా? ఈ రాష్ట్ర ప్రజల మొత్తం తలరాతలు మారిపోతాయా? మేము 200 ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు చెప్తూ ఉంటే లేదు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని మీరు చెప్తున్నారు. మేమేమంటున్నామంటే గూగుల్తో చెప్పించండి, ఇదిగో మేము ఈ కంపెనీ ఏర్పాటు చేస్తున్నాం, మా డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం, ఇక్కడ ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పించండి. ఆ లులు అనే ఒక కంపెనీని పట్టుకొచ్చారు. విశాఖపట్నం బీచ్ రోడ్లో విలువైన వందలాది కోట్ల రూపాయల విలువైన భూములు ఇచ్చి ఆయన అక్కడ ఏం చేస్తారంట, మాల్ కడతారంట. మనందరం చూస్తాం మాల్లో ఏముంటాయి, బ్రాండెడ్ షోరూమ్స్, పెద్ద పెద్ద సినిమా హాళ్ళు. అక్కడ వచ్చే ఉద్యోగాలేంటి, సేల్స్ మెన్స్, సేల్స్ గర్ల్స్, ఆ బ్రాండింగ్ మేనేజర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, ఇవే కదా ఉద్యోగాలు. దానికోసం వందలాది కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇచ్చి మేము లులుని తెచ్చాం. అలాంటి భూమి మనకు కూడా ఇస్తే ఇక్కడ ఎవరికి ఇచ్చినా దాన్ని బ్యాంకులో తాకట్టు పెడితే 1000 కోట్లు వస్తాయి. 1000 కోట్లు 500 కోట్లు పెడితే దానికన్నా బాబులంటే మామూలు కడతారు. ఇక్కడున్న జర్నలిస్టులకు ఇచ్చినా, ఇక్కడున్న ఎవరికి ఇచ్చినా అది పెట్టుబడి అంటాడు ఆయన.